రుణమాఫీ వచ్చి అకౌంట్లో జమ అయిపోయినటువంటి బారోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా బ్యాంక్ మేనేజర్ని సంప్రదిస్తే ఆ మేనేజర్ గారు ఆ లోన్ అమౌంట్ వేవర్ అమౌంట్ ఎంత వచ్చింది ఈయన అంటే మనకు కట్ ఆఫ్ డేట్ ప్రకారం 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి అసలు మరియు వడ్డీ మాఫీ చేయడం అనేది జరిగింది. 9 డిసెంబర్ 2023 తర్వాత పడినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మన బారోవరు పే చేసుకోవాల్సి ఉంటుంది. మా బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ అయితే ఆ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పడింది అనేది క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. అది రీపే చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తన ఎలిజిబిలిటీ ప్రకారం లేటెస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి బ్యాంకర్స్ దగ్గరికి మన రైతు సోదరులు వెళ్ళి కలిసి బ్యాంకుకి ఏ డాక్యుమెంట్ అవసరం అవుతుంది అనేసి అడిగితే ఆ బ్రాంచ్ మేనేజర్ గారు ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. అందులో ఏముంటుంది అంటే కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ మన ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇలాంటివి ఒక ఫోటో సబ్మిట్ చేయటం, లేదా మన ల్యాండ్ రికార్డుకి సంబంధించి పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా మన దగ్గర, ఒరిజినల్ ఉంటుంది, ఈ పాస్బుక్ అనేసి అంటాం. ఆ ఈ పాస్బుక్ని తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారికి అయ్యా నాకు ఇంత పాస్ పుస్తకంలో ఇంత పొలం ఉంది అంటే ధరణిలో వెరిఫై చేస్తారు. బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు. ఆ వెరిఫై చేసి ఆ ల్యాండ్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా చేసుకుని ఆ బ్రాంచ్ మేనేజర్ మన రైతు సోదరులకు క్రాప్ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది.